మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. తమిళనాడు రాజకీయాల్లో టీవీకి గెలుపు ఒక ప్రభంజనం అయితే మరొక ప్రభంజనం సెల్వి కీర్తన. ఇవాళ తమిళనాట ఎక్కడ చూసినా చర్చ జరుగుతున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఎస్ కీర్తన. తను శివకాశి నియోజకవర్గం నుంచి 11,670 ఓట్ల మెజారిటీతో గెలవటం, తెలుగు మూలాలు కలిగిన ఎస్ కీర్తన తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. శివకాశి ప్రాంతంలో తెలుగు ప్రజల శాతం తెలుగు మాట్లాడే వారి ఎక్కువగా ఉండటంలో తన ఎన్నికల ప్రచారంలో సైతం తెలుగులో అనర్గళంగా మాట్లాడి తెలుగు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు యువతరానికి ఒక ప్రతినిధిగా గెలిచిన ఎమ్మెల్యేలలో, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలో అత్యంత పిన్న వయస్కురాలుగా ఎస్ కీర్తన గారు ఉన్నారు. 22 మంది మహిళలు టీవీకే పార్టీలో గెలిస్తే అందులో ఒకే ఒక వ్యక్తికి మంత్రిగా అవకాశం రావటం కేవలం ఒక మహిళనే కాకుండా తన ప్రతిభా పాఠవాలకు, నైపుణ్యాలకు దక్కినటువంటి గౌరవంగా ఇవాళ తమిళనాడు ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో, కష్ట నష్టాల్లో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ విద్యనే ఆయుధంగా మలుచుకొని ఎన్ని కష్టాలున్నా విద్య ద్వారా తన పేదరికమే కాదు, తన భవిష్యత్తే కాదు, తన ప్రాంత ప్రజల భవిష్యత్తును కూడా నిర్ణయించే స్థాయిలో ఎదగవచ్చని సెల్వి కీర్తన ఈరోజు తన ఎన్నికల విజయంలో నిరూపించడం జరిగింది. తను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి డేటా అనలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి కొంతకాలం ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలో అనలిస్ట్గా, వ్యూహకర్తగా పనిచేయటం, గతంలో కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి టీంలో పనిచేయటం, ఇలాంటి అనుభవాలన్నీ కూడా తన నేడు రాజకీయ అరగేట్రంతో తన యొక్క వ్యూహాలకు ఎంతగానో ఉపయోగపడాయని చెప్పవచ్చు. యుక్త వయసులోనే ప్రజల జీవిత రాజకీయాల్లోకి రావటం, ప్రజల మన్నలను చూరగొనటం, ఒక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ప్రజలందరూ కూడా ఎంతో ఇన్స్పిరేషను తీసుకుంటున్న వైనం కనబడతా ఉంది. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని ఆశిస్తున్న ప్రజలకు ఎస్ కీర్తన ప్రయాణం ఒక కొత్త నమ్మకాన్ని, కొత్త ఊరటను, కొత్త భరోసాను తన ఎన్నిక తెలియజేస్తూ ఉంది. తమిళనాట కీర్తన విజయాన్ని కీర్తిస్తూ తమిళ తెలుగు ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతిభా పాఠవాలతో శివకాశి నియోజకవర్గ ప్రజలకు సింగంపన్ అండ్ సింహపుత్రిగా పిలువబడుతున్న ఎస్ కీర్తన ప్రజల ఆశయాల ఆకాంక్షలు నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిద్దాం. తమిళనాడు రాజకీయాల్లో టీవీకి గెలుపు ఒక ప్రభంజనం అయితే మరొక ప్రభంజనం సెల్వి కీర్తన. ఇవాళ తమిళనాట ఎక్కడ చూసినా చర్చ జరుగుతున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఎస్ కీర్తన. తను శివకాశి నియోజకవర్గం నుంచి 11,670 ఓట్ల మెజారిటీతో గెలవటం, తెలుగు మూలాలు కలిగిన ఎస్ కీర్తన తెలుగులో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. శివకాశి ప్రాంతంలో తెలుగు ప్రజల శాతం తెలుగు మాట్లాడే వారి ఎక్కువగా ఉండటంలో తన ఎన్నికల ప్రచారంలో సైతం తెలుగులో అనర్గళంగా మాట్లాడి తెలుగు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు యువతరానికి ఒక ప్రతినిధిగా గెలిచిన ఎమ్మెల్యేలలో, ముఖ్యంగా మహిళా ఎమ్మెల్యేలో అత్యంత పిన్న వయస్కురాలుగా ఎస్ కీర్తన గారు ఉన్నారు. 22 మంది మహిళలు టీవీకే పార్టీలో గెలిస్తే అందులో ఒకే ఒక వ్యక్తికి మంత్రిగా అవకాశం రావటం కేవలం ఒక మహిళనే కాకుండా తన ప్రతిభా పాఠవాలకు, నైపుణ్యాలకు దక్కినటువంటి గౌరవంగా ఇవాళ తమిళనాడు ప్రజలే కాకుండా దేశ ప్రజలు కూడా చూస్తున్నారు. చిన్నప్పటి నుంచి పేదరికంలో, కష్ట నష్టాల్లో ఉన్నటువంటి కుటుంబంలో జన్మించినప్పటికీ విద్యనే ఆయుధంగా మలుచుకొని ఎన్ని కష్టాలున్నా విద్య ద్వారా తన పేదరికమే కాదు, తన భవిష్యత్తే కాదు,
తన ప్రాంత ప్రజల భవిష్యత్తును కూడా నిర్ణయించే స్థాయిలో ఎదగవచ్చని సెల్వి కీర్తన ఈరోజు తన ఎన్నికల విజయంలో నిరూపించడం జరిగింది. తను ఎంఎస్సి స్టాటిస్టిక్స్ పాండిచ్చేరి యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసి డేటా అనలిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి కొంతకాలం ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీంలో అనలిస్ట్గా వ్యూహకర్తగా పనిచేయటం, గతంలో కూడా తమిళనాడు ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారి టీంలో పనిచేయటం, ఇలాంటి అనుభవాలన్నీ కూడా తన నేడు రాజకీయ అరగేట్రంతో తన యొక్క వ్యూహాలకు ఎంతగానో ఉపయోగపడాయని చెప్పవచ్చు. యుక్త వయసులోనే ప్రజల జీవిత రాజకీయాల్లోకి రావటం, ప్రజల మన్నలను చూరగొనటం, ఒక మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం, ప్రజలందరూ కూడా ఎంతో ఇన్స్పిరేషను తీసుకుంటున్న వైనం కనబడతా ఉంది. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలి, ప్రజల జీవితంలో మార్పులు తేవాలని ఆశిస్తున్న ప్రజలకు ఎస్ కీర్తన ప్రయాణం ఒక కొత్త నమ్మకాన్ని, కొత్త ఊరటను, కొత్త భరోసాను తన ఎన్నిక తెలియజేస్తూ ఉంది. తమిళనాట కీర్తన విజయాన్ని కీర్తిస్తూ తమిళ తెలుగు ప్రజలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన ప్రతిభా పాఠవాలతో శివకాశి నియోజకవర్గ ప్రజలకు సింగంపన్ అంట్ సింహపుత్రిగా పిలువబడుతున్న ఎస్ కీర్తన ప్రజల ఆశయాల ఆకాంక్షలు నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని ఆశిద్దాం.